సో బాప్తిజం అంటే యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇట్ ఈస్ ద కమాండ్ ఫ్రమ్ గాడ్. నేను చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాదు, ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20లో ఏముందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, నమ్మినటువంటి వారికి బాప్తిజం ఇవ్వండి. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో బాప్తిజం ఇవ్వండి అని యేసయ్య అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ అంటే మనం సృష్టించినటువంటిది ఇది కాదు, ఇది ఈ యేసయ్యే ఆజ్ఞాపించాడు. కనుక ఈ యేసయ్య ఆజ్ఞకు మనం లోబడుతూ ఉన్నాం. యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనం లోబడుతున్నాం కనుక ఇట్ ఇస్ ఎ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్, ఒక విధేయత చూపించేటువంటి ఒక మెట్టుగా ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది ఏంటంటే, బాప్తిజము ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, బిడ్డలు కూడా చెప్పాను, నువ్వు నీటిలో మునిగినప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు ఏమవుతున్నావు? సమాధి చేయబడుతున్నావు. ఆ మాటలు రోమా 6:3-4 వచనాల్లో మీరు చూస్తారు. మీరు నీళ్ళలో మునిగినప్పుడు, నీటిలో నుండి బయటికి వచ్చినప్పుడు, మునిగేటప్పుడు ఏమవుతున్నారంటే, లోపలికి వెళ్ళిన తర్వాత క్రీస్తుతో పాటు మీరేమయ్యారు? సమాధి చేయబడ్డారు. యేసయ్య మన కొరకు మరణించారు కదండి. యేసయ్య మరణములో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. సాదృశ్యంగా ఉంది అది. ఇట్ ఈస్ లైక్ అ సింబల్ అన్నమాట. బయటకు వచ్చేటప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధానములో మనం ఏకమవుతూ ఉన్నాం. ఎంత గొప్ప విషయం ఇది కదా. ఆయన మరణ పునరుద్ధానములో మనం ఏకమవుతూ ఉన్నాం. ఎందుకు ఆయన ఈ రీతిగా కోరుకున్నాడంటే, మనము ఆయన శరీరమై ఉన్నాం కనుక ఆయనతో పాటు మనం ఏకమై ఉండాలి. అందుకే ఆయన మరణ పునరుద్ధానంలో మనం ఏకమై ఉండాలని ఆయన బాప్తిజాన్ని ఆయన నియమించాడు. సో దట్ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ హిస్ డెత్ అండ్ రెజరక్షన్. ఆయన మరణ పునరుద్ధానంలో కూడా మనము ఏకమై ఉండాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఆ యొక్క తలంపు కూడా బాప్తిజంలో మనకు ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో బాప్టిజం ఈజ్ బీయింగ్ యునైటెడ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో పాటు ఐక్యపరచబడ్డమని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని సంఘాల్లో మరి ఈ యొక్క చిలకరింపు బాప్తిజాలు ఇస్తూ ఉంటారు. నీళ్ళతో ఇస్తారు బాప్టిజం, ఇలా నీళ్ళు తీసుకొని చిలకరిస్తారు. సో అది కరెక్ట్ బాప్టిజం కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బ్యాప్టిజో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మొనగడము. ఇట్ మీన్స్ టు ఇమ్మర్స్, పూర్తిగా మొనగడం. అందుకే యేసు ప్రభుల వారు కూడా ఆయన నీటిలోకి వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడని ఉన్నది కదా. సో ఒకవేళ మీరు ఈ యొక్క చిలకరింపు బాప్తిజం తీసుకుంటే మరలా మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద వాటర్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుతో మరణిస్తున్నాం. ఆ నీటిలోకి వెళ్ళేటప్పుడు మరణించబడుతున్నాం, నీటిలోంచి బయటికి వచ్చేటప్పుడు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతో పాటు మనం లేస్తున్నాం. ఆ సాదృశ్యం మనకు ఉండాలి. లేనట్లయితే దేర్ ఇస్ నో మీనింగ్ అనమాట, దానికి అర్థం లేదు. సో ఈ యొక్క తలంపు కూడా, మూడవ తలంపు కూడా మనకున్నది. నాలుగో విషయం ఏంటంటే, మరి బాప్తిజం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో ఇస్తున్నాం. అలా ఆ త్రియేక దేవుని యొక్క నామాన్ని వాడినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ త్రియేక దేవుని ఎదుట మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఏంటంటే, నేను మరి క్రీస్తును వెంబడిస్తాను, క్రీస్తు అడుగుజాడులో నేను నడుస్తాను అని సాక్ష్యం ఎవరి దగ్గర మనం చెప్తున్నాం? త్రియేక దేవుడు. ఆ త్రియేక దేవుని యొక్క దీవెనలు కూడా మనకు కావాలి కనుక బాప్తిజము ద్వారా త్రియేక దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటున్నాం అని మనం చూస్తున్నాం. ఇంకా అనేక విషయాలు వారికి నేర్పించాను, వారికి బోధించాను. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనము. 1 కొరింథీ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క శరీరములో అంటే క్రీస్తు యొక్క శరీరములో, గ్రీకుగా ఉండొచ్చండి, మరి యూదులుగా ఉండొచ్చు అంటున్నారు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తే మరి ఎవరైనా ఏ భాష, ఎటువంటి కల్చర్, ఎటువంటి లాంగ్వేజ్, ఎటువంటి కంట్రీలో ఉన్నా సరే బాప్తిజము ద్వారా మనం ఏమవుతున్నాం? క్రీస్తుతో జతపరచబడుతున్నాం. ఆయన శరీరములో మనము ఏకమైతూ ఉన్నామని బైబిల్ అంటా ఉంది. సో బై బ్యాప్టిజం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగముగా మనము మారుతూ ఉన్నామని, ఒక భాగముగా మనం ఉంటున్నామని మరి ఈ యొక్క వచనము ద్వారా మనకు అర్థమవుతా ఉంది. మరొక మాటను మనం చూద్దాం. గలతీ 3:27. గెలషియన్స్ చాప్టర్ 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సో బాప్తిజం పొందుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? క్రీస్తును ధరించి. ఇప్పుడు నేను ఈ కోటు వేసుకున్నానండి. ఈ కోటు
మరి నా శరీరానికి ఒక భాగం కాదు ఇది. నేనేం చేశాను, ఆ కోట్ అక్కడ ఉంటే దాన్ని తీసుకొని వేసుకున్నాను. సో దిస్ ఇస్ నౌ పార్ట్ ఆఫ్ మీ. ఇప్పుడు ఏమైంది, ఇది నా శరీరంలో ఉన్నది. ఇట్ ఈస్ విత్ మై బాడీ. అలాగే మనం బాప్తిజం ద్వారా ఎవరిని ధరించుకుంటున్నామంట, క్రీస్తును ధరించుకుంటున్నాం. వావ్, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. యేసు ప్రభుల వారిని మనం ధరించుకుంటున్నాం. యేసు ప్రభుల వారిని ధరించుకోవడం అంటే ఆయన గుణలక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ధరించుకుంటున్నాం. ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం ధరించుకుంటున్నాం. ఆయనలో ఉన్నటువంటి సద్గుణములను మనము ధరించుకుంటున్నాం. గలతీ 5:22 ఏముందంటే ఆత్మఫలములు ఏంటంట, ప్రేమ, మీకు అందరికీ తెలుసు, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే బాప్తిజము ద్వారా మనం ధరించుకుంటున్నాం. నేను క్రీస్తుతో పాటు ఏకమైతూ ఉన్నాను, క్రీస్తును నేను ధరించుకుంటున్నాను అని మనం సూచిస్తూ ఉన్నాం కదా. సో ప్రియులారా, మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత సేమ్ ఓల్డ్ లైఫ్ జీవించడానికి వీలు లేదు. అదే పాత జీవితాన్ని జీవించడానికి వీలు లేదు. ఒక నూతన జీవితంలో నువ్వు అడుగుపెట్టావు, క్రీస్తును నువ్వు ధరించుకున్నావు కనుక ఆ క్రీస్తు యొక్క మార్గములో నువ్వు నడవాలి, క్రీస్తుకు లోబడి నువ్వు నడవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అదే మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనాల్లో యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ తన చివరి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. 19వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఫస్ట్ మనం ఏం చేయాలి, శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో బాప్తిజం ఇవ్వాలి. శిష్యులు బాప్తిజం తీసుకోవాలి కదా. దేవుని యొక్క శిష్యులుగా మనం ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, బాప్తిజం తీసుకోవాలి. తర్వాత ఆయన చెప్పేటువంటి బోధలన్నీ కూడా మనము, ఆజ్ఞలన్నీ కూడా ఏం చేయాలి, లోబడాలి. 20వ వచనం, నేను ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞను మీరేం చేయాలి, లోబడాలి, గైకొనాలి కదా. సో యాజ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు మీరేమయ్యారు, క్రీస్తు యొక్క శిష్యులుగా మారారు. క్రీస్తు యొక్క శిష్యులు అంటే ఎవరంటే ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారన్నమాట. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారుగా మనం ఉన్నాం కనుక మరి ఒకవేళ మీరు ఇంకా బాప్తిజం తీసుకోకపోతే మీరు ప్లాన్ చేయండి. మరలా మనం బాప్తిజ కార్యక్రమాలు ఉంటాయి, ప్రార్థించండి. మరి చక్కటి బాప్తిజ కార్యక్రమాల్లో మనం పాల్పంచుకోవచ్చు. తద్వారా క్రీస్తు యొక్క ఆజ్ఞకు మనం లోబడొచ్చని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రికకు మనం వద్దాం. 1 కొరింథియన్స్ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. రైట్. 9వ వచనంలో ఏముందంటే మనము దేవుని యొక్క జత పని వారిగా ఉన్నాము, మీరు దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నారు, దేవుని యొక్క గృహమై ఉన్నారు. ఇంగ్లీష్లో ఏముందంటే యు ఆర్ గాడ్స్ బిల్డింగ్, మీరు దేవుని యొక్క గృహమై ఉన్నారు అని మరి బైబిల్ తెలియపరుస్తుంది. ప్రియులారా, మనము దేవుని యొక్క గృహముగా ఉన్నాము. క్రీస్తు మనలో నివసిస్తూ ఉన్నాడు. 16వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మరి క్రీస్తు యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? క్రీస్తు యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు గ్రహించరా? సో ప్రియులారా, దేవుని యొక్క ఆలయముగా ప్రతి ఒక్కరూ నిర్మించబడ్డారు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలయమై ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనందరం కూడా ఆదివారం వచ్చి ఈ యొక్క చక్కటి మరి స్థలంలో మనం కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాం. మరి ఇది ఒక ఆలయమే. కానీ బైబిల్ ఏముంటుందంటే మరి మీరు కూడుకోవడం మంచిది, కానీ వ్యక్తిగతంగా మీ హృదయము, మీ జీవితము ఏమై ఉన్నది? ఒక ఆలయమై ఉన్నది. ఈచ్ ఆఫ్ యూ ఆర్ ఎ టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలయమై ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక గృహమై ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఒక మందిరమై ఉన్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది.
హల్లెలూయా. అంటే ఈ ఆలయము, ఈ గృహము, ఈ యొక్క బిల్డింగ్లో ఎవరు నివసిస్తూ ఉన్నారు? యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య గృహములో నివసిస్తూ ఉన్నట్లయితే ఈ గృహము ఎలా ఉండాలండి? చెత్త చెదారం అంతా కూడా పెట్టుకోవచ్చా యేసయ్యను? లేదు కదా. ఒక గెస్ట్ వస్తేనే మనం ఏం చేస్తామంటే ఇల్లంతా కూడా నీట్గా పెట్టేస్తాం. మరి నా మిస్సెస్ సౌజీ ఏం చేస్తుందంటే ఎవరైనా వస్తున్నారంటే మొత్తం హౌస్ అంతా, ఆ రోజు మాకు అందరికి కూడా టెన్షన్ అనమాట. ఎందుకు? అన్నీ తీసి అక్కడిక్కడ అంతా సెటిల్ మొత్తం క్లియర్ చేసేస్తుంది అనమాట. అంత క్లీన్గా నీట్గా ఉండాలి. ఎందుకు? గెస్ట్స్ వస్తున్నారు. హల్లెలూయా. సో ఈ యేసయ్య గెస్ట్ కాదు, ఆయన పర్మనెంట్గా మనతో ఉండడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఎ గెస్ట్, హీ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. నీతో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే పర్మనెంట్గా నీతో ఉండాలని ఆశపడుతుంది కనుక నీ జీవితం కూడా పర్మనెంట్గా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ప్రియులారా, 11వ వచనములో ఈ బిల్డింగ్ గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. సో ఈ బిల్డింగ్ అనేది మనం కడుతూ ఉన్నాం, ఈ బిల్డింగ్ అనేది మనం కట్టుకుంటూ ఉన్నాం. ఆ బిల్డింగ్ కి పునాది ఎవరు అంటే యేసు ప్రభుల వారు. హీ ఈస్ ద ఫౌండేషన్. పునాది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదండి. ఇంపార్టెంట్ కదా? ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజుల్లో మరి మనకు ల్యాండ్ తక్కువగా ఉంది కదా, భూమి తక్కువగా ఉంది. ఇప్పుడు బిల్డింగ్లు కట్టాలంటే ఏం చేస్తున్నారు? అందరూ ఇలా వెడల్పుగా కట్టుకోవడానికి లేదు, పైకి ఇలా. ఎందుకు? ఇక్కడ స్థలం తక్కువ ఉంది కనుక ఇలాగే లేపేస్తున్నారు పైకి కదా. కొన్ని ఈ లింగంపల్లి చౌరస్తాకు మీరు వెళ్ళినట్లయితే, నల్లగండ్ల క్రాస్ రోడ్కి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో చూడండి, 50 ఫ్లోర్స్, అది 47 ఫ్లోర్సా, 47 అంతస్తుల బిల్డింగ్. 47 to 50 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ ఎప్పుడు కూడా మనం చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే మనం చూస్తున్నాం. ఏంటి? 50 ఫ్లోర్స్, 60 ఫ్లోర్స్ బిల్డింగ్. కొన్ని చోట్లలో కోకాపేట్లో 100 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకంటే మనకు స్థలము లేదు, పైకి వెళ్ళాలి కదా. ఒకసారి నాకు అనిపిస్తుంది, నేను జనరల్గా సౌజీ నన్ను పంపిస్తాను అనమాట. కూరగాయలు తీసుకురండి, అది తీసుకురండి, ఇది తీసుకురండి. పంపించినప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చానండి. మరి హాయిగా ఇంటికి వచ్చినప్పుడు, ఏమండి మీరు కొత్తిమీర మర్చిపోయారండి అని అంటది. ఏం మర్చిపోయాను? ఆ కొత్తిమీర ఈ కొత్తిమీర మర్చిపోయానని మళ్ళా ఏం చేయాలి? బడి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు నాకు ఆలోచన కలిగింది ఏంటంటే, ఒకవేళ నేను 50th ఫ్లోర్లో ఉన్నట్లయితే కొత్తిమీర మర్చిపోయాను అనుకోండి, 50 ఫ్లోర్లో, 50 ఫ్లోర్ నుండి మరల కిందకి అంతేగాని. అందుకే ప్రభువా స్తోత్రం, గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టావు, నీకు వందనాలు ప్రభువా అని అంటూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ బిల్డింగ్స్, ఈ ఎత్తైనటువంటి బిల్డింగ్స్ మనం కట్టాలంటే పునాది ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలండి. పునాది బలంగా లేకపోతే బిల్డింగు కూలిపోతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చైనాలో కొన్ని ప్లేసెస్లో చూడడానికి చాలా బాగుంటాయి బిల్డింగ్స్, కానీ ఎవరు లేరు అందులో. మరి అక్కడ ఉన్నటువంటి వారు, వచ్చినటువంటి కొంతమంది ఆ దేశాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ బిల్డింగ్కి వెళ్ళి చూస్తూ అడుగుతున్నారు, ఎందుకండి ఈ బిల్డింగు చాలా బాగుంది, ఎవరు రావట్లేదు? ఏంటంటే, ఏమండి ఈ బిల్డింగు పునాది సరిగ్గా లేదు, బిల్డింగ్ ఎప్పుడు కూలిపోద్దో మనకు తెలియదు, కట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ బిల్డింగ్లో ఆ ఫౌండేషన్ అనేది, పునాది అనేది సరిగ్గా లేదు అని మరి వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇటలీ దేశంలో అరౌండ్ 800 years బ్యాక్, 800 సంవత్సరాల క్రిందట ఒక బిల్డింగ్ని స్టార్ట్ చేశారు. ఆ బిల్డింగు ప్రారంభించినప్పుడు 3 or 4 ఫ్లోర్స్ వేశారు, 3-4 ఫ్లోర్లు వేసి దాన్ని చక్కగా నిర్మించారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడ, అద్భుతమైనటువంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్ నిర్మించినప్పుడు అది ఎక్కడ కట్టారంట? ఆ బంకమట్టి దగ్గర కట్టేశారు దాన్ని. ఆ బంక మీద మట్టి మీద కట్టినటువంటి బిల్డింగ్ ఏమైందంటే, ఫౌండేషన్ సరిగ్గా లేదు కనుక అది మెల్లగా ఏమైంది? టిల్ట్ అయిపోయింది. చూస్తారు ఆ బిల్డింగు? ఒకసారి చూడండి, ఇదే ఆ బిల్డింగ్. దీన్ని ఏమంటారు? లీనింగ్ టవర్ ఆఫ్ పిసా కాదు, పీసా. ఓకే, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. చూసారా, ఆ బిల్డింగు స్ట్రైట్గా ఉండాల్సింది ఏమైంది? కొద్దిగా వంగిపోయింది. దట్ ఈస్ అ బెల్ టవర్ అనమాట. అది ఒక చర్చ్ కాంపౌండ్లో కట్టినటువంటి
నిర్మించినటువంటి నిర్మాణము. అందులో చర్చ్ బెల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళి బెల్లు కొడతారు. పైన టాప్ ఫ్లోర్లో బెల్ ఉంటుంది, పెద్ద బెల్. సో అది కట్టినప్పుడు బెల్ కొట్టడానికి ఆ బిల్డింగ్ని నిర్మించినప్పుడు అది కింద ఉన్నటువంటి మట్టి ఫౌండేషన్ సరిగ్గా లేదు, బంక మట్టి. ఆ బంక మట్టి మీద నిర్మించారు కనుక మెల్లగా అయింది, అది స్ట్రైట్గా ఉన్నటువంటి బిల్డింగ్ కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. అందరూ కూడా బిల్డింగ్ పడిపోద్దామో కూలిపోద్దామో అని భయపడిపోయారు. భయపడి ఆపేస్తారనమాట. ఆపేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఒక పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. అందరూ కూడా అనేక దేశాల నుండి ఇప్పుడు వచ్చి చూస్తారు, ఏంటి ఈ బిల్డింగ్ ఏంటి ఇలా ఉంది అని. ఇది కింద పడిపోవట్లేదు, స్ట్రైట్గా కూడా లేదు, ఒక యాంగిల్లో ఆ బిల్డింగు ఉంది అని. అది ప్రపంచంలోనే ఒక విచిత్రమైనటువంటి ఇట్ ఇస్ అ వండర్ అన్నమాట. సో దాన్ని ఏం చేశారంటే ఎక్కడ కూలిపోద్దాము అని ఫౌండేషన్ని బలపరిచారు. మరలా ఏం చేశారు, ఆ పునాదిని బలపరిచి ఆ బిల్డింగ్ని అలాగే దాన్ని నిర్మించారు. కొంతమంది ఇంజనీర్స్ వచ్చి దాని ఫౌండేషన్ని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మన పునాది అనేది కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. లేనట్లయితే మరి గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఏమైపోతుంది? బిల్డింగు కూలిపోయేటువంటి అవకాశము ఉన్నది. మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు ఈ మాటలు అంటున్నారు. చూడమ్మా, 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక దాని పునాది బండ మీద వేయబడెను కనుక ఏమైందంట? పడలేదు. హల్లెలూయా. ప్రియులారా, గాలి, తుఫాను, అలలు కంపల్సరీ వస్తాయి కదా. ఈ శ్రమలు అనేది జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. యేసు ప్రభుల వారు కూడా అన్నారు, ఈ లోకంలో మీకు ఏముంటాయి? యూ విల్ హ్యావ్ డిఫికల్టీస్. ఖచ్చితంగా మీకు శ్రమలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని మీరు ఎదుర్కొంటారు. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. అది జీవితంలో ఉన్నటువంటి విధానం. ఇట్ ఈస్ ద వే ఆఫ్ ద వరల్డ్. ఈ లోకంలో మరి నడిచేటువంటి విధానం అదే. ప్రతి ఒక్కరూ కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కానీ మన బిల్డింగు స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. మన బిల్డింగు అనగా మన ఆత్మీయ జీవితము స్థిరంగా ఉండాలి అంటే పునాది బాగుండాలని యేసయ్య అంటున్నాడు. పునాది ఎవరంట? యేసు ప్రభుల వారు. ఆయనే పునాది అయి ఉన్నాడు, ఆయనే బండ అయి ఉన్నాడు. బండను చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక రాయిని చూసినప్పుడు, పెద్ద బండను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? బలము కదా, శక్తి, బలము, స్థిరత్వము. సో యేసయ్యలో బలమున్నది, యేసయ్యలో శక్తి ఉన్నది, యేసయ్యలో స్థిరత్వం అనేది ఉన్నది. హల్లెలూయా. స్ట్రెంగ్త్ అండ్ ఫర్మ్నెస్ అన్నమాట. ఆ బలము, శక్తి అనేది ఎవరిస్తారు మనకు? యేసయ్య ఇస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి తుఫానులను ఎదిరించడానికి మనకు బలమును, శక్తిని ఎవరిస్తున్నారు? యేసయ్య. ఎందుకంటే ఆయన మీద మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం కనుక. ప్రియులారా, వాట్ ఎవర్ యు మే బి ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు ఏది ఎదుర్కొంటున్నా సరే, ఈరోజు యేసయ్యను నువ్వు ఆధారం చేసుకుని జీవించినట్లయితే నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నీకు బలము, శక్తి, తన కృపను నీకు ఇస్తాడు. ఆ సమస్య నుండి, ఆ యొక్క ఇబ్బంది నుండి, ఆ ఇరుకు నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి బయటికి రావడానికి, ఎదుర్కోవడానికి, స్థిరంగా నిలబడడానికి యేసయ్య నీకు కృపను ఇస్తాడు. హల్లెలూయా. నీవు ఎదుర్కొన్నటువంటి సమస్య, ఎదుర్కొన్నటువంటి ఆ రోగము, ఎదుర్కొన్నటువంటి ఆ కష్టము, ఆర్థిక ఇబ్బంది, ఆ మానసిక పరిస్థితి, ప్రతి విషయంలో కూడా హీ విల్ హెల్ప్ యూ. ఆయన నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. స్థిరపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు. ఆ యేసయ్య మనకు పునాది అయి ఉన్నాడు. ఒక్కసారి మన ఫౌండేషన్ని మనం చెక్ చేసుకోవాలి. నేను యేసయ్య మీద కట్టుకున్నానా లేక లోకం మీద కట్టుకున్నానా? ఈ లోకాన్ని నమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నానా? మరి డబ్బు లేక లోకాశలు, లోక సంబంధమైనటువంటి విషయాలే మరి నాకు పునాదిగా ఉన్నాయా, లేదా యేసయ్య నాకు పునాదిగా ఉన్నాడా అనేది నువ్వు ఆలోచించాలి. ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద నువ్వు విశ్వసిస్తున్నావు? ఎవరిని ఆధారం చేసుకుంటూ
జీవిస్తున్నావు అనేది ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనములో ఒక హెచ్చరిక మనకిస్తూ ఉన్నాడు దైవజనుడు. మీరు సనుగకుడి. 3వ అధ్యాయం 10వ వచనం. నేను ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. సో ప్రియులారా, నువ్వు ఎలా కట్టుకుంటున్నావో జాగ్రత్తగా చూచుకోండి అని దేవుడు అంటున్నాడు. అంటే బీ కేర్ఫుల్. నువ్వు జాగ్రత్త పడు. ఎలా కట్టుకుంటున్నావు? ఒక బిల్డింగ్ నువ్వు కట్టేవు అనుకోండి, అది ఎలా కట్టుకోవాలి? డబ్బులు ఇచ్చేసానండి ఆయనకి, ఆయన కట్టేస్తాడు అంటారు. మీరు ఒక గృహం కట్టుకుంటున్నారు అనుకోండి, ఆ యొక్క ఓనర్ వచ్చాడు, మేస్త్రి వచ్చాడు, ఆ కాంట్రాక్టర్ వచ్చాడు, ఆయనకు డబ్బు ఇచ్చేసి బాబు నువ్వు కట్టేసే ఇల్లు అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయి కూర్చుంటావా? నువ్వేం చేస్తావు? ప్రతిరోజు వచ్చి చూస్తావు, కడుతున్నాడు వీడు సరిగ్గా, నీళ్ళు పోస్తున్నాడు సరిగ్గా, అన్నీ కలిపాడా సరిగ్గా, అన్నీ చేస్తున్నాడు సరి అని మీరు ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. అలాగే యేసు ఏమంటున్నాడంటే మీరు కూడా జాగ్రత్త పడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు కూడా ఈ ఉదాహరణ మీకు చెప్పాను, మరలా చెప్తాను. ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన కింద చాలామంది పనివాళ్ళు ఉన్నారు. అందులో ఒక మంచి పనివాడు, ఒక మంచి మేస్త్రి, మంచి నేర్పరి, మంచిగా ఉన్నటువంటి ఆయనకున్న చాలా చక్కటి తలాంతులు ఉన్నాయి. ఆయన చాలా కాలం పనిచేశాడు. ఆ కాంట్రాక్టర్ కింద పనిచేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇక చాలు, నేను రిటైర్ అయిపోతాను, నాకు ఇంకా పని చేయడానికి ఓపిక లేదు అని చెప్పేస్తే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇంకొక బిల్డింగ్ కట్టేసి నాకు ఇచ్చేసేయి. ఏమన్నాడు? ఇంకొక భవనం నాకు కట్టించేయి, దాని తర్వాత నువ్వు వెళ్ళొచ్చు. ఇంకొక భవనమా అని చాలా విసుక్కున్నాడు. విసుక్కొని ఆయన ఏం చేశాడంటే, సర్లే కట్టేస్తానని చెప్పి దానిని చక్కగా కట్టలేదు. బయటను చూడడానికి మరి చూస్తే బాగానే ఉంది, కానీ దాని పట్ల ఆయన శ్రద్ధ కలిగి కట్టలేదు. అందరికి చెప్పినట్లుగా అందరికి చెప్పాడు, కట్టేసేయండిరా అని చెప్పి ఆయన పని మనుషులతో చెప్పినప్పుడు అందరూ కూడా ఏదో కట్టేశారు. అలాగా కట్టేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే, చూడడానికి బాగానే ఉంది, కాంట్రాక్టర్ వచ్చాడు, అరే బిల్డింగ్ ఎంత తొందరగా కట్టేసావేంటి, మనకు 6 నెలలు అవ్వాలి కానీ నువ్వు 2 నెలల్లో కంప్లీట్ చేసావంటే, కట్టేశానయ్యా అని చెప్పాడు. సరే బాబు, చాలా చూస్తే బాగానే ఉంది బిల్డింగు, మరి నువ్వు ఇప్పుడు రిటైర్ అవుతున్నావు కదా, ఈ బిల్డింగ్ పెట్టుకో నువ్వే అన్నాడు. ఏమన్నాడంట, ఈ బిల్డింగు నువ్వే పెట్టుకో, నువ్వు ఇంతకాలం నాతో పనిచేసావు, మరి నీ రిటైర్మెంట్కి ఏం డబ్బులు నా దగ్గర లేవు, ఇది నువ్వు పెట్టుకో అని చెప్పి ఆ బిల్డింగ్ తాళ చేతులు ఇతని చేతులు ఇచ్చాడంట. అప్పుడు ఇతను ఏమన్నా, అరే బాబు నేనేం చేశాను, తప్పు చేశాను కదా, ఈ బిల్డింగ్ ఇష్టం వచ్చినట్టు కట్టేశాను, ఒకసారి గుద్దుతే నా చెయ్యి లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాంట్లో సరిగ్గా ఇసుక లేదు, సరిగ్గా ఆ సిమెంట్ లేదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా కట్టేశాను, కానీ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎవరిదంట, నాది కదా. కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది, కొంచెం చక్కగా కట్టుంటే బాగుండేది, కొంచెం నేను ఆసక్తి కలిగి కట్టుంటే ఎంత బాగుండేది అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. అలాగే ప్రియులారా, పరలోకానికి వెళ్ళిన తర్వాత అరే తప్పు చేస్తానే, ఆత్మీయ జీవితాన్ని కొంచెం నేను జాగ్రత్త పడుంటే బాగుండేదే. దైవజనులు మరలా మీరు జీవితాన్ని సరి చేసుకున్నామా, జీవితాన్ని మార్చుకున్నామా, నూతన జీవితంలో జీవించడమా అని చెప్తూనే ఉన్నాడు, కానీ నేను మాత్రం పట్టించుకోలేదండి అని పరలోకానికి వెళ్ళి మరి ఆ యొక్క చింతించడం ద్వారా ఈ భూలోకంలోనే మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాలని సరి చేసుకోవాలి. అందుకే దైవజనుడు హెచ్చరిస్తున్నాడు కదా, ఎలా మీరు కడుతున్నారు, మీరు జాగ్రత్త పడండి. హౌ యు ఆర్ బిల్డింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు నిర్మించుకుంటున్నావో జాగ్రత్త పడు. మనం ఒక బిల్డింగ్ అయి ఉన్నాము, మన దేవుని యొక్క భవనమై ఉన్నాము అని 9వ వచనములో అంటూ ఉన్నాడు. 12వ వచనానికి మనం వద్దాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. సో బిల్డింగ్ మెటీరియల్ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 12వ వచనములో ఏ రీతిగా మనం బిల్డింగ్ని కట్టుకోవచ్చో పౌలు అంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంట, బంగారము, కొంతమంది వెండి, కొంతమంది వెలగల రాళ్ళు, ప్రశస్తమైన రాళ్ళు, ఈ 3 ఉన్నాయి. బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాళ్ళు, ఈ 3 కూడా ప్రశస్తమైనవి, ఈ 3 కూడా విలువైనది,
ఈ 3 కూడా మరి ఆ యొక్క మెటీరియల్తో మనం కట్టినట్లయితే చక్కగా భవనం ఉంటుంది. మిగతా 3 ఒకసారి చూడండి. ఏముందంట? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇవి విలువ లేదు వీటికి. కర్రకు, గడ్డికి, కొయ్యకాలకి ఏమీ లేదు, విలువ లేదు. విలువైనటువంటి పదార్థముతో, విలువైనటువంటి వస్తువులతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు, లేదా విలువ లేనటువంటి విషయాలతో కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు. ద చాయిస్ ఈజ్ అవర్స్. ఎవరిది చాయిస్? మనదే. కొంతవరకు మనం చెప్పొచ్చు, కానీ మిగతా మీరు తీర్మానం తీసుకునేది మీదే. మీరు ఎలా నేర్పించుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా శ్రద్ధ కలిగి జీవిస్తారో అది మీ చేతుల్లో ఉంది. చెప్పడానికి మనం చెప్తాం అంతే. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం మీ చేతుల్లో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాలు నిర్మించుకుంటున్నాము, ఏ రీతిగా ఆత్మీయ విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉంటున్నామనేది మన మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే 13వ వచనములో బైబిల్ ఏమంటుందంటే, ఒక దినము రాబోతుందంట. ఆ దినములో ప్రతి ఒక్కరి యొక్క పని ఏమవుతుంది? కనబడును. ఆ రోజు, అది ఏ రోజు అంటే యేసయ్య తిరిగి వచ్చినటువంటి రోజు. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. అందరు జాగ్రత్తగా గమనించాలి. మొదటి విషయం ఏంటంటే, మనం జీవించినటువంటి ఆత్మీయ జీవితం, మనము చేసినటువంటి పనులు, మనం ఎలా మన ఆత్మీయ జీవితాన్ని జీవించుకున్నాం, క్రీస్తు మనకిచ్చినటువంటి రక్షణను ఎలా కాపాడుకున్నాం, ఈ జీవితాన్ని ఈ లోకంలో ఎలా జీవించామనేది అంతా కూడా ఆ రోజు అందరికీ తెలిసింది. కేవలం నీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ముందు అది తేటపరుస్తపడుతుంది. ఇట్ విల్ బి క్లియర్ బిఫోర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి ముందు ఇది క్లియర్గా ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరి యొక్క పని ఏమవుతుందంట? అగ్ని చేత బయలుపరచబడుతుంది అని బైబిల్ అంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము ఏ రీతిగా మన జీవితాలను నిర్మించుకుంటున్నామనేది మనం ఒకసారి జాగ్రత్త పడాలి. 14-15 వచనాలు చూద్దాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకటి పని కాల్చిబడిన ఎడల ఏమవుతుందంట? నష్టం. సో ఈ కొయ్యకాలు, కర్ర, గడ్డి ఇవన్నీ కూడా వాడినప్పుడు ఏమవుతుంది? అది కాల్చబడుతుంది కదా. కాల్చబడినప్పుడు అతనికి ఏముంటుంది? బహుమానం ఉంటుందా? ఉండదు. 15వ వచనములు ఈ మాటలు ఉన్నాయి చూడండమ్మా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. వానికి ఏం కలుగును? నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని, తన మట్టుకు రక్షణ పొందుకుంటాడు, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు జస్ట్ ఎస్కేప్ అయిపోయాడు అంతే. ఏమయ్యాడు? అగ్నిలో నుండి బయటపడిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. అమ్మాయ్యా అంటాడు అక్కడికి వెళ్ళి. జస్ట్ ఎస్కేప్ అయిపోయాను ప్రభువా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పరలోకంలో అడుగు పెడితే అక్కడేమున్నాయి? బహుమానాలు ఉన్నాయి. అక్కడ అనేక బహుమానాలు తీసుకుంటూ ఉన్నారు. అనేక మంది కనపరచబడుతున్నారు. అనేక మంది దేవుని చేత హెచ్చించబడుతూ ఉన్నారు. ఆ సమయంలో నువ్వు జస్ట్ ఎస్కేప్ అయిపోయాను ప్రభువా, థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుంటావా? కదా. కనుక ప్రియులారా, జస్ట్ ఎస్కేప్ అవ్వడానికి చూడకండి, పరలోకంలో వెళ్ళి బహుమానమును పుచ్చుకోవడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. వీ నీడ్ టు వర్క్ ఫర్ ద రివార్డ్. ఆయన ఇచ్చేటువంటి బహుమానమును పొందుకోవడానికి మనం ఏం చేయాలి? కృషి చెయ్యాలి, కష్టపడాలి, ప్రయత్నించాలి. కానీ రక్షణ పొందుకున్నాను చాలు ప్రభు అని చెప్పి పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు. కేవలం రక్షించబడి పరలోకానికి వెళ్ళిపోయాను, అమ్మయ్య అగ్నిలో నుండి తప్పించుకున్నానని చెప్పి అక్కడ అడుగు పెట్టేసాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కూర్చోకండి. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రయాసపడి దేవుని కొరకు మనం జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితాలు నిర్మించుకోవాలి. బలమైనటువంటి పునాదిని మనము వేసుకోవాలి. బలమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి జీవించాలి ప్రియులారా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యము. ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రతి మనిషి, ప్రతి వాని యొక్క పని ఏమవుతుందంట? తేటపరచబడుతుందని బైబిల్ అంటా ఉంది. 2వ పేతురు గ్రంథము చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం.
అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు ఏమవుతుందంట? కాలిపోతుంది. కనుక మనం ఏం చెయ్యాలి? చదవండి ఇంకా. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టయు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టయు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూసారా, మనము పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, భక్తి కలిగి ఎంతో జాగ్రత్తగా మనం జీవించాలి. హల్లెలూయా. ప్రియులారా, ఆర్ వి లివింగ్ కేర్ఫుల్లీ? మనం జాగ్రత్తగా జీవిస్తూ ఉన్నామా? వేరే విషయాల్లో, అన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడుతున్నాం, కానీ ఆత్మీయ విషయాల్లో మనం జాగ్రత్త పడట్లేదు. ఆత్మీయ విషయాల్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. మనం ఏం అనుకుంటామంటే తర్వాత చేయొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే, తర్వాత చేయొచ్చు అని మనం అనుకుంటాం. కానీ లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల మనం ఎంతో జాగ్రత్త పడతాం కదా. కానీ బైబిల్ ఏముంటుందంటే ఆత్మీయ విషయాలు కూడా అంతే ప్రాముఖ్యము. స్పిరిచువల్ థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే చివరిగా నిలిచిపోయేది ఆత్మీయ విషయాలే, చివరిగా నీతో ఉండేది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే, కానీ ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు ఉండిపోదు, అన్నీ కూడా గతించిపోతాయి. నీ ఆత్మీయ జీవితం మాత్రమే నిలిచిపోతుంది. కనుక ప్రియులారా, ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా జీవించాలి. మనము జాగ్రత్త పడి మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనము అశ్రద్ధగా మనం కలిగి ఉండకుండా శ్రద్ధ కలిగి మనము జీవించాలి. పేతురు రాసినట్లుగా 3వ అధ్యాయము 18వ వచనములో అన్నట్లుగా మనము క్రీస్తు యొక్క జ్ఞానములోను మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. సో మనం యేసుక్రీస్తు యొక్క కృపలోను యేసుక్రీస్తు యొక్క జ్ఞానములోను మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఎవ్రీబడి వాంట్స్ బ్లెస్సింగ్స్. అందరికీ కూడా ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. అందరికీ ఏం కావాలి? దీవెన కావాలి. అందరికీ ఏం కావాలి? మరి ఆశీర్వించబడతానని అందరూ కూడా కోరుకుంటారు. బైబిల్ ఏముంటుందంటే నీవు క్రీస్తు యొక్క జ్ఞానములో ఎదగాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క కృపలో నువ్వు ఎదగాలి. గ్రో ఇన్ గ్రేస్. యేసు యొక్క కృపలోను ఎదగాలి, యేసు యొక్క జ్ఞానములో ఎదగాలి. ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యములో ఎదగడం కాదు, ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానములో ఎదగడం కాదు, ఇహలోక సంబంధమైనటువంటి మరి విషయాలలో పనులు ఎదగడం కాదు, కానీ యేసు క్రీస్తులో నువ్వు ఎదగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు పునాది అయి ఉన్నాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయనలో మనం ఉండాలి. కనుక మనము ఆయనలో ఎదిగే ప్రయత్నం చేయాలి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. 14వ వచనంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. చూడమ్మా జాగ్రత్తగా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరలా అంటున్నాడు, జాగ్రత్త పడండి. ఎందుకు? ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? నిష్కలంకంగా, పరిశుద్ధంగా, నిందారహితులుగా మనము కనపడాలి. కనుక ప్రియుల, బైబిల్ ఎంతగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము జాగ్రత్త పడుదాం, మనము జాగ్రత్తగా ఆత్మీయ జీవితాలు జీవిద్దాం. మనం ఆత్మీయ జీవితాలని నిర్లక్ష్యం చేయకుండా అన్ని విషయాలలో దేవుని మయపరిచేటువంటి జీవితాలు మనం కలిగి జీవిద్దాం. ఆయన మనల్ని రక్షించాడు, మన పాపాలను క్షమించాడు, మనకు నూతన జీవితాన్ని దయచేశాడు. కనుక ఈ నూతన జీవితాన్ని బహు జాగ్రత్తగా మనం జీవించాలి ప్రియులారా. ఎందుకంటే మనం ప్రతి వానికి వాని క్రియలు చెప్పున నేనేమిస్తాను? జీతం ఇస్తానంటున్నాడు దేవుడు. కనుక ఫస్ట్ వచ్చినప్పుడు మనందరం కూడా ఏం చేస్తాం? జీతం కోసం చూస్తాం, అవునా? అకౌంట్లో పడిందా లేదా చూస్తారు కదా. డైరెక్ట్గా లింక్ అయి ఉంటే అకౌంట్లో వచ్చిందా లేదా, ఆఫీస్కి వెళ్తారు, నాకు జీతం కావాలి కదా. సో వెన్ యువర్ టైమ్ హెస్ కమ్, సమయం వచ్చినప్పుడు నువ్వు ఏం చూస్తావు? జీతం కొరకు చూస్తావు. ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు యేసయ్య నీకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. ద రివార్డ్ విల్ బి దేర్. ఆయన ముందు మనందరం కూడా నిలబడాలి. ప్రతి వాని క్రియలు చెప్పున వానికి నేనేమిస్తాను? జీతం ఇస్తాను. హల్లెలూయా. సో నీకు జీతం వస్తుందా యేసయ్య దగ్గర?
విల్ వి రిసీవ్ అ రివార్డ్? ఆయన దగ్గర నుండి బహుమానం పొందుకుంటామా? మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్త పడాలి ప్రియులారా. అలా జాగ్రత్తగా మనం జీవించినట్లయితే చక్కటి బహుమానము, చక్కటి ఘనత, మహిమ దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ మహిమ కొరకు మనం ఆశపడాలి, ఆ ఘనత కొరకు మనం ఆశపడాలి. ఆయన ఎదుట మనం నిలబడబోతున్నాం కనుక జాగ్రత్తగా మనము జీవించాలి అని బైబిలు హెచ్చరిస్తూ ఉంది. సరైనటువంటి పునాది మీద, యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి అని బైబిల్ మరలా హెచ్చరిస్తూ ఉంది. కనుక ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించి మనం ముందుకెళ్దాం. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరొక మాటను మనం చూద్దాం. రైట్, 3rd chapter verse 14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. వాడు ఏం పుచ్చుకుంటాడు? జీతం పుచ్చుకుంటాడు. ఇంకా ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. వానికి నష్టము కలుగును. ఇంకా అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్లు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. యు ఆర్ ద టెంపుల్. అందరూ చెప్పండి, నేను ఆలయమై ఉన్నాను, నేను దేవుని యొక్క మందిరమై ఉన్నాను. దేవుడు నాలో నివసిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా నాలో నివసిస్తున్నాడు. ఆమేన్. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలో రమ్మని నువ్వు ఆహ్వానించినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే దేవుని ఆత్మ నీలోకి వస్తుంది. హల్లెలూయా. అనేక సంవత్సరాల క్రిందట నేను మరి యవనస్తుడిగా మరి కాలేజీలో చదువుకుంటున్నటువంటి సమయంలో క్రీస్తు కొరకు చాలా మరి యాక్టివ్గా ఉండేవాడిని. అందరికీ కూడా వెళ్ళి సువార్తను ప్రకటించాలి, అందరికి వెళ్ళి రక్షణ గురించి చెప్పాలని ఆశపడేవాడిని. నా స్నేహితులతో కూడా మరి సువార్తను ప్రకటించేవాడిని. నా స్నేహితుడు ఒక స్నేహితుడు ఆయన నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ సమస్యలు నాకు ఉన్నాయిరా, నా ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి నా లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన చెప్తున్నాడు. నేనేమన్నానంటే, అతని పేరు కరుణాకర్, రా ఒకసారి నాతో పాటు రా, నేను ఒక మీటింగ్కి తీసుకెళ్తాను, అక్కడ వాళ్ళు చక్కటి మాటలు మాట్లాడతారు, దేవుడు నీతో మాట్లాడతాడు, రా నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీసేస్తాడని చెప్పి అందరికి అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటి, మరి నా ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి నేను మీటింగ్కి రావాలా అని అన్నాడు. లేదు బాబు, ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పాను అతనికి. ఆయన వచ్చాడు. ఆ రోజు సాయంత్రం వచ్చాడు. యవనస్తుల కూడికలో మరి కూర్చున్నాడు. ఒక దైవజనుడు వచ్చి వాక్యాన్ని చెప్తున్నాడు. వాక్యాన్ని చెప్పిన తర్వాత బహుబలమైనటువంటి వాక్యము ద్వారా మరి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా యేసు ప్రభువుల వారిని అంగీకరించాలని ఆశపడినట్లయితే లేచి నిలబడినంటే నేను చూస్తున్నాను, వీడు లేస్తాడా లేదా, వీడికి దేవుని వాక్యం తగిలిందా లేదా అని చూస్తున్నప్పుడు లేచాడు మనిషి. లేచి నిలబడి మరి ప్రార్థించినప్పుడు ప్రార్థన చేసి మరి సంతోషం కూర్చున్నాడు. వెళ్ళేటప్పుడు మేము ఇద్దరం సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాం. నేను అడిగాను, అరే కరుణాకర్ ఎలా ఉందిరా, నీకు ఎలా అనిపిస్తుందిరా అని అడిగినప్పుడు, మరి నా బాడీ అంతా కూడా లైట్గా ఉందిరా అంటున్నాడు. ఎంతో తేలికగా ఉందిరా, ఒక ఈ ఫెదర్ ఉంటుంది కదా, ఈక ఉంటుంది కదా, ఆ ఈకలాగా నాకు అనిపిస్తుందిరా, నా భారం అంతా కూడా తీసేసినట్టు అనిపిస్తుందిరా అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు భారం అంతయో అని తీసివేస్తాడు. హల్లెలూయా. మనం అందుకే అంటాడు కదా, సమస్త భారము నా ఎదుట మోపండి, నా మీద మోపండి, మీరు భారాన్ని మోయకండి. చాలామంది భారాన్ని మోసి అనేక బ్లడ్ ప్రెషర్, షుగరు, ఈ రోగాలన్నీ కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, భారం అంతా కూడా మనం పెట్టుకుంటూ మనమే సాల్వ్ చేయాలని మనం ఆశపడుతున్నాం. కానీ భారాన్ని ఏం చేయాలంటే యేసయ్య దగ్గర పెట్టేయాలి. హల్లెలూయా. యేసయ్య దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు సొల్యూషన్ ఆయన ఇస్తాడు. హీ విల్ గివ్ యూ ద సొల్యూషన్. ఆ యొక్క సమస్య యొక్క పరిష్కారాన్ని నీకు చూపిస్తాడు, నీతో మాట్లాడతాడు. నేను అది అనేక సార్లు దాన్ని గమనించిన నా జీవితంలో కూడా. ఒక సమస్యని యేసయ్య దగ్గర పెట్టినప్పుడు ఆ సొల్యూషన్ దేవుడు అద్భుతంగా తీసుకొస్తాడు. ఎవరైనా వచ్చి ఆ విషయం గురించి మాట్లాడతారు, లేదా ఈ రీతిగా చెయ్యాలనేటువంటి తలంపు దేవుడు ఇస్తాడు. ఆ పలానా చోటుకి వెళ్ళాలి, లేక పలానా
పని నువ్వు చెయ్యాలి, అలా చేసినప్పుడు ఇందులోంచి నువ్వు బయటికి వస్తావు అని దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు. సో ప్రియులారా, భారమంతా కూడా మనం ఏం చేయాలి? యేసయ్య ఎదుట పెట్టేయాలి. మనం తేలికగా మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలయం కనుక ప్రతి విధమైనటువంటి చెత్త దీంట్లో పెట్టుకోకుండా మనం తేలికగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని జీవించాలి. యేసయ్య దేనికి వచ్చాడమ్మా? మనకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. సో యూ నీడ్ టు ఎంజాయ్ లైఫ్. జీవితాన్ని నువ్వు ఆనందించాలి కదా. ఇది ఒక భారంతో ఉన్నటువంటి జీవితం కాదు, ఇది సంతోషంగా ఉండేటువంటి జీవితం. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నా యేసయ్య ఏమి ఇవ్వడానికి వచ్చాడు? నాకు నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. గొర్రెల్ని ప్రేమిస్తున్నాను, గొర్రెలకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను అంటున్నాడు. గొర్రెలకు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు. కనుక ఆ సమృద్ధి అయినటువంటి జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలంటే నీ భారమంతయు కూడా యేసయ్య దగ్గర నువ్వు వదిలిపెట్టేయాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరుచుకొని నువ్వు జీవించాలి. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించినట్లయితే నిజంగా ఈ లోకములో పరలోకాన్ని నువ్వు ఆనందించవచ్చు. హల్లెలూయా. లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే యేసు ఏమన్నాడంటే పరలోక రాజ్యం వచ్చేసింది అన్నాడు ఆయన. హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ హియర్. పరలోక రాజ్యము వచ్చేసింది, అందులో మీరు అడుగు పెట్టండి అని సువార్త ప్రకటిస్తున్నాడు. ఎక్కడ పరలోక రాజ్యం? అది మన హృదయములో వచ్చేసింది. హల్లెలూయా. మన హృదయమే దేవుని యొక్క ఆలయము, మన హృదయమే పరలోక రాజ్యము. ఈ హృదయంలో రాజ్యము, ఈ హృదయములో ఆలయము, ఈ హృదయమే ఆయన భవనము, ఈ హృదయమే దేవుని యొక్క నివాస స్థలము. హల్లెలూయా. ఈ హృదయములో ఆయన నివసిస్తున్నాడు, నీ జీవితంలో నివసిస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక నువ్వు ఇంకా జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి వీలు లేదు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి వీలు లేదు, నీకు కలిగిన నీ ఆలోచన ప్రకారం జీవించడానికి వీలు లేదు. కానీ యేసు వైపు నువ్వు చూసుకుంటూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనకు లోబడి నువ్వు జీవించాలి. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్యకు లోబడి మనం జీవించినట్లయితే బలంగా స్థిరంగా ఉంటాం. ఏది వచ్చినా సరే మనం కదలకుండా స్థిరపరచబడి మనము ఉంటాం. సంతోషము, ఆనందము ఎల్లప్పుడూ కూడా మనలో ఉంటుంది. హల్లెలూయా. వీ విల్ రిజాయిస్ ఇన్ గాడ్. అన్ని సమయాల్లో మనం ఆనందంగా మనం ఉంటాం. పౌలు ఏమన్నాడంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే ఎప్పుడు కూడా నీకు సమస్యలు వచ్చినప్పుడు పాట పాడయ్యా అని దేవుడు అని నాకు నేర్పించాడు. నీకు కష్టాలు వచ్చినప్పుడు సింగ్ అంటున్నాడు దేవుడు. ఇదేంటి ప్రభువా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నాకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతుంది ప్రభు అంటే, ఆ బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి ఇదే మార్గం నాన్న అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఏంటది? పాట పాడు. హల్లెలూయా. చూసారా, దేవుని దగ్గరికి మనం సమస్య తీసుకొచ్చినప్పుడు దేవుడు చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. సో అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను? ప్రభుని స్తుతిస్తున్నాను. కనుక నేను ఒకవేళ మీరు నన్ను పాట పాడుతూ ఉన్నప్పుడు చూస్తున్నట్లయితే నాకేముంది? ఆ సమస్యని తీసివేయడానికి నేను ఏం చేస్తున్నాను? పాటలు పాడుతూ ప్రభువుని. ఎందుకంటే హీ విల్ టేక్ మై బర్డన్స్ అవే. నా భారాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. కనుక నేను సంతోషంగా ఉంటాను. నేను పాటలు పాడి ప్రభువును స్తుతిస్తాను. హల్లెలూయా. సో గాడ్ విల్ హెల్ప్ అస్. దేవుడు మనతో మాట్లాడి నడిపిస్తాడు. పాటలు పాడి ఆయన స్తుతించినప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చు కదా. మనం దాని గురించి మనం ఆలోచించకుండా, మన సమస్యల గురించి ఆలోచించకుండా, సమస్యలను యేసు మీద మనం పెట్టేసి ఆ భారాన్ని ఆయన మీద వదిలేసి మనం సంతోషంగా ఉండొచ్చు. హల్లెలూయా. సో ప్రియులారా, డోంట్ క్యారీ బర్డన్స్. అధిక భారాలను మీరు మోయకండి. ప్రతి భారాన్ని యేసయ్య మీద పెట్టండి. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. చివరి మాట యూదా పత్రిక 20వ వచనం. నాలాంటి ప్రసంగికులు ఎప్పుడైనా చివరి మాట అన్నారనుకోండి, నమ్మకండి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా చివరి మాటగా ఉండదు. అది ఎప్పుడు కూడా ఏదో ముందుకు వెళ్తానే ఉంటుంది మన బండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మిమ్మును ఎవరు కట్టాలి? పాస్టర్ గారు కట్టడం కాదు, మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సో ప్రియులారా, మనల్ని మనము కట్టుకొనొచ్చు.
అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసములో మనల్ని కట్టుకొనొచ్చు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్ ఏంటంటే ప్రేయింగ్. ప్రార్థించండి. ఏం చేయాలంట? ప్రార్థించండి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, 97 సంవత్సరాలు. హిస్ నేమ్ ఇస్ ఆర్టీ కెండాల్. ఆర్టీ కెండాల్ అనేటువంటి గొప్ప దైవజనుడు, మంచి బైబిల్ టీచర్, మంచి అనేక సంవత్సరాలు, మోర్ దెన్ 50 years ఆఫ్ మినిస్ట్రీ, 50 సంవత్సరాలకి పైగా పరిచర్యలో ఉన్నటువంటి దైవజనుడు. అతని దగ్గరికి వచ్చి మరి అతను ఇంటర్వ్యూ చేసి అడుగుతున్నారు, అయ్యా మీరు 50 సంవత్సరాల కంటే ఎక్కువగా మీరు పరిచర్యలో ఉన్నారు, అనేక మందికి మీరు సువార్తను ప్రకటించారు, అనేక మందికి మరి బోధించారు, మరి యవనస్తులకు మీరు చెప్పేటువంటి మరి సలహా ఏంటయ్యా, రాబోయేటువంటి ఈ యవన తరం వారితో మీరు ఏమంటారు అంటే ఆయన ఏమన్నాడంటే, 2 విషయాలే తమ్ముడు, 2 విషయాలు మీరు చెయ్యాలి. మరి నేను బైబిల్ కాలేజీకి మీరు వెళ్ళమని చెప్పట్లేదు, కానీ 2 విషయాలు మీరు చెయ్యాలి. మొదటిది ఏంటంటే బైబిల్ని బాగా తెలుసుకోండి. ఏమన్నాడు? నో యువర్ బైబిల్ వెల్. నీ బైబిల్ని బాగా తెలుసుకోండి. రెండవది ఏంటంటే ప్రార్థించండి. ప్రే మచ్. ఏమన్నాడు? అధికంగా ప్రార్థించండి. ప్రియులారా, ఈరోజు మీరు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని చెప్పినటువంటి మాటలన్నీ మర్చిపోయినా సరే పర్వాలేదు, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నో యువర్ బైబిల్. నీ బైబిల్ని బాగా తెలుసుకోండి. రెండవది ఏంటంటే అధికంగా ప్రార్థించండి. ప్రే మచ్. అధికంగా ప్రార్థించండి. బికాస్ బై ప్రేయర్ యూ విల్ హ్యావ్ విక్టరీ. ప్రార్థన ద్వారానే మీరేం పొందుకుంటారు? జయాన్ని పొందుకుంటారు. ఇన్ యువర్ లైఫ్ యూ విల్ సీ విక్టరీ త్రూ ప్రేయర్. అందుకే మన మందిరంలో ప్రతిరోజు వి ప్రే. ఎవ్రీడే 5:30 మార్నింగ్ వీఆర్ ప్రేయింగ్. ప్రతిరోజు అది 5:30 గంటలకి మరి సిస్టర్స్ బ్రదర్స్ అందరు కలిసి ఆన్లైన్లో జాయిన్ అయ్యి ప్రార్థిస్తూ ఉన్నారు. నౌ March 5th ఆన్వర్డ్స్, మార్చ్ 5వ తారీఖు నుండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మనము పాల్పంచుకుంటున్నాం. కనుక వీఆర్ గోయింగ్ టు ప్రే మచ్ అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఆ రీతిగానే ఉండాలి. అధికంగా మనం ప్రార్థించాలి. హల్లెలూయా కదా. వీ నీడ్ టు ప్రే మచ్. అందుకే పౌలు యూదా పత్రికలో చూస్తున్నాం కదా, బిల్డ్ యువర్ సెల్ఫ్, ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఈ 2 విషయాలు మనం మర్చిపోకూడదండి. మన ఆత్మీయ జీవితాలు మనం నిర్మించుకుందాం. మన ఆత్మీయ భవనాన్ని మనం నిర్మించుకుందాం. నిర్లక్ష్యంగా మనం జీవించకూడదు. ఆత్మీయ విషయాలను మరి వాయిదా వేయకండి. డోంట్ పోస్ట్పోన్ థింగ్స్. ఆత్మీయ విషయాలను పోస్ట్పోన్ చేయకుండా, ఆలస్యం చేయకుండా ఏ సమయానికి ఏం చేయాలో ఆత్మీయంగా అది మనం చేసి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచి నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, జీవగల దేవా, నీకే స్తోత్రాలు తండ్రి దేవా. మరి మా హృదయము నీ ఆలయమై ఉన్నది అని మీరు అంటున్నారు ప్రభు. మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ ఆత్మీయ జీవితంలో తండ్రి అనేక మార్లు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా తండ్రి ప్రభు మేము జీవించాము. మమ్మల్ని క్షమించండి అయ్యా. లోకాశలో పడిపోయి మేము జీవించాము తండ్రి. ఇదిగో లోకములో మేము ఉన్నా సరే తండ్రి, మీరు లోకము నుండి వేరుపరచబడ్డారని మీరు అన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మమ్మల్ని వేరుపరిచినందుకు వందనాలు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. ఆ ప్రత్యేక పిలుపుతో ఆ ప్రత్యేక జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. మీ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.